ఎప్పుడు అలాగే ఉండే అవకాశం కూడా ఉంది. ఎస్ సార్. ఇక రేవంత్ సర్కార్కి షాక్ ఇచ్చిన గల్లా జయదేవ్ ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా 2 సార్లు బంద్ చేశారు ఆయన. ఆ తర్వాత రాజకీయాల నుంచి ఎందుకో బయటకు వచ్చారు. ఆయన అంటే మామూలుగా తెలుగుదేశము కాంగ్రెస్ ఈ రెండు ఒకటి ఎన్డీఏ పక్షం, ఇంకోటేమో అపోజిట్ వ్యతిరేకం అని అనుకుంటాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భావన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా మంచి సఖ్యత ఉన్నవాళ్ళు అని చెప్పి. మరి గల్లా జయదేవ్కి ఈ ప్రభుత్వము అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఇప్పుడు కొనసాగించట్లేదు, అలా చేస్తే రాష్ట్ర ప్లాంట్ విస్తరణ ప్రణాళికను నిలిపేస్తామని చెప్పి ఒక అల్టిమేటం కూడా ఇచ్చేశారు. ఇక్కడ పాయింట్ సార్, ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి చాలా బిజీగా విదేశాల్లో పర్యటిస్తూ 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం, ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ అంటూ ఉన్నారు. మరి ఇక్కడ సొంత రాష్ట్రంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ల్యాండ్ అయిన ఒక కంపెనీని మరి హామీలు నెరవేర్చని కారణంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంటే, అందులోనూ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా, ఏం జరిగి ఉంటుంది? ఇది చాలా తీవ్రమైన విషయం అండి. గల్లా జయదేవ్ 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు, చాలా పెద్ద కృష్ణ గారి దగ్గర నుంచి వాళ్ళ అమర్ రాజా బ్యాటరీస్ వరకు చాలా పెద్ద నేపథ్యం ఉంది, బాగా చదువుకున్న వ్యక్తి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన తెలంగాణకు వాళ్ళు అమర్ రాజాని తీసుకొని వచ్చి కొత్త సంస్థను, అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారు చేయడానికి సంబంధించి అది వచ్చినప్పుడు చాలా సంచలనమైంది. అంటే అప్పుడు ఏం జరిగింది, జగన్ ప్రభుత్వం అక్కడి నుంచి తరిమేయడం వల్ల తెలంగాణకు వస్తున్నాయి కంపెనీలు అనేది అప్పుడు జరిగిన ఎక్కువ ప్రచారం. నిజంగా కేటీఆర్ వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఆమె కూడా ఆ రోజు పాల్గొన్నారు, అరుణ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. చాలా సెంటిమెంటల్గా దాన్ని ఆ రోజున ప్రారంభించారు, అక్కడికి వెళ్ళారు కూడా. అది అయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు అమెరికాలో తిరుగుతూ 31,000 పెట్టుబడులు వచ్చాయి ఇలాంటివి చెప్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు నిన్ననే ప్రకటన చేశారు రేవంత్తో కలిసి పనిచేస్తాను. ఇలాంటి సమయంలోనే గల్లా జయదేవ్ ప్రకటన చేయడానికి కారణాలు ఏంటి? రాజకీయ కారణాలా, వ్యక్తిగత కారణాలా? ఇది పెద్ద ప్రశ్న. తప్పకుండా ఆయన పెద్ద సంతోషంగా లేరు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది ఒకటి అర్థమవుతుంది. ఇంకా తదుపరి ఎక్కడికి వెళ్తారు అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలిచారు, చాలా సన్నిహితమైన పార్టీ కాబట్టి లెట్ వి గో బ్యాక్ అనే ఒక ఆలోచన దీని వెనక ఉందా? మూడోది, ఆయన చెప్పిన విషయం ఏంటి, రాజకీయాల నుంచి విరమించడానికి పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి, దేశంలో వాతావరణం సరిగ్గా లేదు, రాజకీయాలను బట్టి దర్యాప్తు సంస్థలు కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ వెంటాడుతున్నాయి, అందుకోసం మేము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రాజకీయాల్లో నుంచి కూడా అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన కేంద్రంలో ప్రతినిధిగా ఢిల్లీలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారనే మాట ఒకటి వింటున్నాము. తెలంగాణ ప్రభుత్వం చూస్తే ఖచ్చితంగా ఇద్దరు ఒకేసారి గెలిచారు 2014లో, తర్వాత రేవంత్ దూరం అయ్యాడు. కానీ మరి రేవంత్తో మాట్లాడగలిగిన విషయం ఏది? రేవంత్తో మాట్లాడినా కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదా? లేక రేవంత్ రెడ్డి ఈయన ఇప్పుడు ఎన్డీఏకు సంబంధించిన లేకపోతే వాళ్ళ దాంతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కు బీజేపీ కూటమికి మధ్యలో ఉన్న వైరుధ్యాల వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారా? ఇంకా నెక్స్ట్ పాయింట్, బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాకు హామీలు అవన్నీ ఇచ్చింది, మీరు అమలు చేయడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది గల్లా జయదేవ్ థియరీకి దగ్గరగా ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడంతా కూడా అనాదరణ వస్తూ ఉందనేది ఆయన థియరీ కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకుముందు ప్రభుత్వం చేసిన వాటిని అమలు జరపడం లేదని ఆరోపిస్తున్నారా? అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మాండంగా తెలంగాణ అయిపోయింది, మనం వెనకబడిపోయామని చెప్తున్న పరిస్థితుల్లో ఇది తెలుగుదేశం యొక్క మెయిన్ మెసేజ్ కదా. బట్ తెలంగాణలోనే అనుకూలత లేదు, నేను బయటికి పోవాల్సి వస్తుందని గల్లా జయదేవ్ చెప్పటం పెద్ద సవాల్ ఇది తెలుగుదేశం యొక్క ప్రధాన ప్రచారానికి. వాట్ హ్యాపెన్స్ మనం చూడాలి. కానీ ఇక్కడ మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారో కానీ కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. మేము ఎంతో కష్టపడి తెచ్చాం, 9,500 కోట్ల పెట్టుబడులతో ల్యాండ్ అయినా ఇది వెనక్కిపోతే ఏమవుతుంది? ఇప్పటికే కాంగ్నెంట్ తర్వాత కేన్స్ టెక్నికల్స్ లాంటి వాళ్ళు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు. ఏపీలో ఏ ప్రచారం అయితే గతంలో జరిగిందో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. 3 పోయాయి ఇప్పటికే అని కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఇట్ ఇస్ ఏ వెరీ సీరియస్. తెలంగాణ కోణంలో, హైదరాబాద్ కోణంలో మీరు ఇంకొకటి కలిపి చూడండి. చంద్రబాబు నాయుడు మొన్ననే ఎన్టీఆర్ ట్రస్ట్లో చాలా రోజుల తర్వాత మాట్లాడి 2023లో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ భవిష్యత్తులో మనమే అధికారంలోకి వస్తాం, ఇక్కడ పూర్వవైభవం తెస్తాం, అధికారంలోకి వస్తామనే మాట కూడా అన్నాడు. అలాంటిది మనం అందరినీ కూడా అంటే ఇప్పుడు తెలుగుదేశం పెరిగితే ఈజ్ ఇట్ అగైనెస్ట్ బీఆర్ఎస్ ఆర్ ఈజ్ ఇట్ అగైనెస్ట్ కాంగ్రెస్ పార్టీ? దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. కాబట్టి ఇక్కడ రాజకీయమైన ప్రశ్నలు ఉన్నాయి.
వ్యక్తిగతమైన వ్యాపారపరమైన వ్యూహాలతో చేస్తున్నటువంటి ఆలోచనలు కూడా దీనికి ఉండొచ్చు, లేదా ఒక విధంగా కొంత కుదించడానికి గతంలో ఇచ్చిన ఆశలు కాకుండా మేము ఏదో లిమిటెడ్గా చేసి ఎక్స్పాన్షన్కి ఇంకో చోటికి పోతాము అని కూడా గల్లా జయదేవ్ మాటలు సిగ్నల్ ఇస్తున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. చిట్ట చివరిది మీరు చెప్పినట్టు ఒక సూదితో గుచ్చడం లాంటిది ఇది. ఎందుకంటే అమెరికాలో మేము బ్రహ్మాండంగా తెస్తున్నాము, 4th సిటీగా హైదరాబాద్ 4th సిటీ ముచ్చెర్ల దగ్గర పెంచుతాము, ఇలాంటివన్నీ చెప్తున్న సమయంలో ఇక్కడ సానుకూల వాతావరణమే లేదు, డబ్బులు లేవు అని రేవంత్ రెడ్డి రోజు చెప్తుంటే సందేహాలు ఆందోళన కలుగుతుంది. కాబట్టి మేము వెళ్ళిపోవాలని రేవంత్ అని గల్లా జయదేవ్ ఒక విధంగా రేవంత్ డ్యాంపెనింగ్ ది స్పిరిట్ అంటారే, ఆ ఊపుకు కొంచెం తూట్లు పొడిచే విధంగా బ్రేక్ వేసినట్టుగా ఉంది. ఎందుకు జరుగుతుందో తెలియదు. మళ్ళీ బహుశా ఆయన ఏదైనా వివరణ ఇస్తారేమో చూడాలి. చంద్రబాబు నాయుడు పోనీ ఏమన్నా మధ్యవర్తి పాత్ర, చంద్రబాబు నాయుడు ఒక ఫోన్ కాల్ మధ్యవర్తి పాత్ర నిర్వహిస్తారేమో కూడా తెలియదు. సో చర్చలు కాస్త వేడెక్కించడానికి ఇలా చేశారేమో తెలియదు. సార్ ఒకసారి అంతర్జాతీయ బట్ ఇట్స్ ఏ వార్నింగ్, రేవంత్ సర్కారు కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అదే పనిగా జగన్ చేయలేదు, చంద్రబాబు చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు, ఇలా చెప్తూ పోతుంటే గవర్నమెంట్స్ ఆర్ కంటిన్యూషన్ అండి. పాలసీ ప్రయారిటీస్లో తప్పు ఉంటే వాటిని మార్చుకోవచ్చు, కానీ అంతా అయిపోయింది కుప్పకూలింది శిథిలం అయింది అని చెప్తే తర్వాత వచ్చే వాడి మీద ఏం ప్రభావం, అది కూడా జయదేవ్ చెప్తున్నాడు ఒక విధంగా. ఎస్ సార్.